హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రేవంత్ రెడ్డిపై దాడి, తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్టు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకుంటే, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టిన 8 మంది మాదిగలపై కేసు అయితే నమోదైందండి. పెద్దపల్లి ఎంపీ టికెట్ 80 లక్షల మంది జనాభా ఉన్న మాదిగలు కాకుండా మాలలకు కేటాయించిన అందుకు గాను నిరసన 2 రోజుల క్రితం అయితే ఎంఆర్పిఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టిన ఘటనలో 8 మందిపై కేసు అయితే నమోదు చేసినట్లు కొయ్యూరు ఎస్ఐ నరేష్ గారు అయితే తెలిపారండి. అయితే దీనిపై ఎంఆర్పిఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ నిలదీస్తున్నారు. కాగా ఇటీవలే ఎంఆర్పిఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టిన సంగతి అయితే మనకు తెలిసిందే. సో సీఎం రేవంత్ రెడ్డిపై అయితే ఈ విధంగా మోత్కుపల్లి నరసింహులు వివిధ వ్యాఖ్యలు అయితే చేశారండి. కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 80 లక్షల మంది ఉన్న మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు, కానీ గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టికెట్లు ఎలా ఇస్తారు అని నిలదీశారు. ఒక్క సీటుకు కూడా మాదిగలు అర్హులు కారా? మాదిగ కులానికి న్యాయం చేస్తూ ఉన్నారా? ఇదేమి న్యాయం అని అయితే ఆయన అడిగారండి, నిలదీయడం జరిగింది. సో 10 మంది సీఎంలను చూశాను, కానీ ఈ రకంగా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎవరు లేరు. మాదిగలు ఓట్లు వేయకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? ఒక కాంగ్రెస్ నాయకుడిగా బాధపడుతున్నానైతే వెల్లడించారు. మా మాదిగ జాతికి రిజర్వేషన్ లేనట్టుగా 3 స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించకుండా అన్యాయం చేసింది. ఇది మాదిగ జాతికి అవమానకరమని అయితే ఆయన ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం రోజు ట్రై చేస్తూ ఉన్నాను, కానీ ఇవ్వట్లేదు అని అయితే ఆగ్రహించారండి మోత్కుపల్లి నరసింహులు. సో ఈ విధంగా అయితే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.